జిమ్ అంటే అబ్బాయిల అమ్మాయిలకేనా, ఇజ్రాలకు కాదా? వాళ్ళు రాకూడదా? ఒక అబ్బాయికి వజైనోప్లాస్టీ చేసి అమ్మాయి కింద మార్చేస్తారు. వాళ్ళనే మనం ముద్దుగా ట్రాన్స్జెండర్లు అంటాం. పాపం ఆ ఏరియాలో వాళ్ళకి వేసిన కుట్లు చాలా సంవత్సరాలు అలానే పచ్చిగా ఉంటాయి. అందుకే వాళ్ళు జిమ్కి రావాలంటే భయపడతారు. యూజువల్ వాళ్ళు థ్రెడ్మిల్ మీద కొంచెం పరిగెత్తేటప్పుడు కానీ, యాప్స్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ, లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. యూజువల్గా ఇలా ట్రాన్స్జెండర్ కింద కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఇద్దరు కమ్యూనిటీ కన్నా వెళ్తారు, లేదా ఫ్యామిలీకి దూరంగా ఒక సింగిల్ 1 BHK తీసుకుని ఉంటారు. ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు మెయిన్ గా బెగ్గింగ్ గానీ, సెక్స్ వర్క్ గానీ, షాప్ ఓపెనింగ్ గానీ వెళ్తా ఉంటారు. అండ్ డైలీ వాళ్ళకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని వాడు పడుకునేసరికి 2 నుంచి 3 అవుద్ది. అండ్ డైరెక్ట్ గా మార్నింగ్ 11కో 12కో లేస్తారు. మళ్ళీ వాళ్ళ రొటీన్ వర్క్ వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళకి జిమ్ములు చేసే టైం ఎక్కడిది? కొంతమంది ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అని చెప్పేసి కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. పాపం ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక కొద్ది రోజులు బెగ్గింగ్ చేసి డబ్బులు సంపాదించుకుని తర్వాత వాళ్ళు ట్రాన్స్జెండర్ కింద మారిపోతారు. వాళ్ళకి ఫస్ట్ వజైనోప్లాస్టీ చేస్తారు, అది హీల్ అవడానికి 1 సంవత్సరం పట్టింది. దాని తర్వాత బ్రెస్ట్ కి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేస్తారు, అది హీల్ అవడానికి 6 నెలలు పట్టి. తర్వాత ఫేస్ కి ఫేస్ ఫెమినైజేషన్ ట్రీట్మెంట్ చేస్తారు, అది హీల్ అవడానికి 2 సంవత్సరాలు పట్టి. ఇవన్నీ చేయించుకుని ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయి కన్నా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఇంకొంతమంది ట్రాన్స్జెండర్లకి కొంచెం మనీ ఎక్కువ ఉంటే లేజర్ గానీ, ఎలక్ట్రోలైసిస్ గానీ, ఫిల్లర్స్, పీల్స్, రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు. యూజువల్ గా వాళ్ళకి వజైనోప్లాస్టీ లాంటి సర్జరీ జరగడానికి 1 year ముందు నుంచి వాళ్ళు మెడికేషన్ లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు 2 మెడిసిన్స్ వాడతారు, ఒకటి ఈస్ట్రోజన్, 2 యాంటీ ఆండ్రోజెన్స్. ఈస్ట్రోజన్ కోసం వాళ్ళు ప్రాజినోవా 2 mg వాడతారు, అండ్ యాంటీ ఆండ్రోజెన్స్ కోసం డైనీ 35 వాడతారు. ఈ 1 year వాళ్ళు ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటే వాళ్ళ స్కిన్ కొంచెం సాఫ్ట్ గా, కొంచెం బ్రైట్ గా, లైట్ గా బ్రష్ లో ఇంప్రూవ్మెంట్స్, ఐస్ కొంచెం మోర్ ఫెమినైన్ గా, ఐబ్రోస్ కొంచెం థిక్ గా వస్తాయి. ఈ ప్రాసెస్ లో వాళ్ళకి బాడీలో విపరీతమైన హార్ట్ ఫ్లాషెస్ ఉంటాయి, అంటే బాడీలో నుంచి పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలో సెగలన్నీ తట్టుకోలేక వాళ్ళు న్యూడ్ గా ఫ్లోర్ మీద పడుకుంటారు, ఎందుకంటే ఫ్లోర్ చాలా చల్లగా ఉంటది కాబట్టి. పోనీ వాళ్ళ సర్జరీలు మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళని హ్యాపీగా ఉంటారంటే అది కూడా ఉండరు. వాళ్ళకి వేసిన కుట్లు ఎప్పుడు పెయిన్ వస్తానే ఉంటాయి. యూజువల్ గా ఒక పర్సన్ 30 ఏళ్ల వయసులో ట్రాన్స్జెండర్ కింద కన్వర్ట్ అయ్యారనుకుందాం. 30 ఏళ్ల పాటు వాళ్ళకున్నది మేల్ మజిల్ మెమరీ. బట్ వాళ్ళు ఇప్పుడు సడన్ గా అమ్మాయి కింద కన్వర్ట్ అయిపోయి బాడీకి నేను అబ్బాయిని కాదు అమ్మాయిని, నన్ను ఇలా రికగ్నైజ్ చెయ్యి, మేల్ మెమరీస్ అనేది పక్కగా నెట్టాయి అంటే బాడీ ఒప్పుకోదు. అండ్ వాళ్ళ సర్జరీల తర్వాత కూడా వాళ్ళు ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. 30 ఏళ్ల పాటు వాళ్ళ బాడీకి ఉన్న నేచర్ టెస్టోస్టెరాన్ నేచర్. బాడీ ఏమో టెస్టోస్టెరాన్ తయారు చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళేమో ఈస్ట్రోజన్ టాబ్లెట్లు తీసుకుంటా ఉంటారు. ఈ రెండింటికి ఎక్కడ సింక్ కుదరదు. అందుకే వాళ్ళ బాడీలో విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. అందుకే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఒరిజినల్ వాళ్ళ టెస్టోస్టెరాన్కి వీళ్ళు వేసుకున్న టాబ్లెట్ లో ఉన్న ఈస్ట్రోజన్ మధ్యలో జరిగే ఘర్షణలో వీళ్ళు చాలా అస్వస్థకు లోనవుతారు. అంత ఈజీగా ఉండదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అందుకే వాళ్ళ బాడీలో జరిగే విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనం డైట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు మీరు పడుతున్న పెయిన్ కి, సమాజం మీకు చూస్తున్న చిన్న చూపుకి, మీ బాడీలో జరుగుతున్న హార్మోనల్ ఘర్షణలన్నింటినీ తట్టుకొని మా ముందు నిలబడుతున్న మీకు హ్యాట్స్ ఆఫ్.